ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది బ్రో? బాగలేదనిపిస్తుంది. ఎందుకని బ్రో? ఎందుకంటే సంక్షేమ పథకం లేదు, ఫ్రీ బస్ వెళ్తే ఫ్రీ బస్కి సరైన పద్ధతి లేదు, ఏది ఆ సూపర్ 6 లో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అంటే డెవలప్మెంట్ విజన్ 2047 అంటే చంద్రబాబు నాయుడు గారు, అలాగే చూసుకుంటే గూగుల్ గాని తెచ్చారు కదా వైజాగ్ అంటున్నారు. గూగుల్ కానీ వైజాగ్ తెచ్చారు, అమరావతి క్యాపిటల్ చేశారు. మరి వైజాగ్ క్యాపిటల్ అమరావతి, అంటే 3 రాజధానులని వాళ్ళు కానీ ఓకే చెప్పారు కదా. 3 రాజధానులు ఓకే, కాకపోతే ఫార్మసీకి వైజాగ్, సాఫ్ట్వేర్ కి అమరావతి ఓకే అయితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారి రోల్ ఎలా ఉంది బ్రో? డిప్యూటీ సీఎం గా ఆయన ఎలా చేస్తున్నారు అంటారు? అతని గురించి నేను ఎప్పుడు చూడలేదు. అంటే సినిమాలు చేసుకుంటే బెటర్ అంటే చాలా మంది ఏమంటుంటే డైలాగులు కొడుతున్నారు, మూవీస్ లో కొట్టుకుంటే బెటర్, రాజకీయాలకు పనికిరాదు అంటున్నారు చాలా మంది. మీరేమంటారు? రాజకీయాలకి నిజంగానే పనికిరాడు, సినిమాలు చేస్తే పెద్ద స్థాయికి వెళ్తానని నా అభిప్రాయం. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? 100% కంబ్యాక్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి బ్రో, కూటమి ఒకవేళ విడిపోతే మళ్ళీ జగన్ వచ్చి కూర్చుంటాడు అనే భయం ఏమన్నా వాళ్ళలో కనిపిస్తుందా కూటమి నాయకుల్లో? కన్ఫామ్ గా ఒక్కసారి విడిపోతే జగన్ మళ్ళీ వస్తాడు, ఖచ్చితంగా విడిపోతారు, కూటమి ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారు 15 years వరకు మేము కలిసే పోటీ చేస్తాము, కూటమి కలిసే ఉంటది అంటున్నారు కదా. అదంతా బూటక మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చూస్తున్నాం, బయటకి ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలు చాలా తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. దానికి ఏమనుకోవచ్చు? వ్యతిరేకత, అధికార పక్షం మీద వ్యతిరేకత మొదలైంది అనుకోవచ్చా? అవును అనుకోవచ్చా? అవును. ఇంకోటి బ్రో, జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా రప్ప రప్ప అనే డైలాగ్ ఫేమస్ అవుతుంది. అంటే వాళ్ళు జగన్ గారు 2020 గెలిచేది ప్రజల కోసం అనుకోవచ్చా, లేకుంటే వీళ్ళ మీద ఏమన్నా మేము అధికారంలోకి వస్తే మేము చూపిస్తామంటున్నారు కదా? లేదు, ప్రజల కోసమే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు 2029లో అని నా అభిప్రాయం. ఓవరాల్ గా ఏమంటారు? ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం బాగలేదు, మళ్ళీ జగన్ అన్నే వస్తాడు. జగన్ అది 5 years పరిపాలించారు కదా, వాళ్ళది బాగుంది అనిపించింది మీకు? బాగానే ఉంది అనిపించింది. నవరత్నాలు చెప్పాడు, 100% అయిపోయినాయి. అది కావాలి, డెవలప్మెంట్ ఏం చేయలేదు. కాకపోతే అతను చెప్పలేదు డెవలప్మెంట్. 2 ఏళ్ళు కరోనా వచ్చి ఆగిపోయింది, ఇంకొక 5 ఏళ్ళు వస్తే డెవలప్మెంట్ అవుతుంది. అందుకే కదా అమరావతి క్యాపిటల్ అని చెప్పేసి కదా తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు. తాడేపల్లిలో ఉన్నామనే కదా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హలో బ్రో, మీ పేరు? రఫీక్. ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది, ముందు కన్నా ఈసారి బాగుంది. చాలా ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చాయి వైజాగ్ లో కానీ అమరావతి కానీ. లాస్ట్ టైం చూసుకుంటే అన్ని రాలేదు, అన్ని జరగలేదు కూడా. ఈసారి చాలా జరిగినాయి. అంతేకాక పల్లెటూరులో కూడా చాలా మార్పులు జరిగినాయి. జనసేన కూడా చాలా చేసింది, చాలా మెరుగు జరుగుతున్నాయి. ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, జరుగుతాయి. లాస్ట్ టైం 2014లో అంత జరగలేదు, ఈసారి జరుగుతుందని ఆశిస్తున్నాను. సంక్షేమము, డెవలప్మెంట్, అభివృద్ధి ఏది బెటర్ అంటారు రెండిట్లో ఎక్కువ? ఇప్పుడు ఈ టైం అయితే డెవలప్మెంటే మేలు. సంక్షేమాలు అంటే ఉంటాయి పోతాయి, డెవలప్మెంటే మెయిన్. సో హైదరాబాద్ అట్లే కదా డెవలప్మెంట్ అయింది, సంక్షేమాలు అప్పుడు లేవు. సో ఇప్పుడు అయితే డెవలప్మెంటే మెయిన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రోల్ ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు బ్రో ఆయన? ఆయన రోల్ సింపుల్ బ్రో. ఎక్కడన్నా ఏమన్నా ఇంజస్టిస్ చేస్తే అక్కడ జస్టిస్ చేయడం ఆయన బాధ్యత. డిప్యూటీ సీఎం అని పేరే కానీ ఆయన ఎప్పుడు అట్లా చేయలేదు. ఆయన ఉన్న రోల్ ఆయన చేస్తున్నా అంతే. మొన్న కూడా జరిగిన బ్లైండ్ పీపుల్ మీటింగ్ లో ఒక అమ్మాయి మాకు రోడ్డు లేదు అంటే వెంటనే రోడ్డు అమలు చేశారు. సో ఆయన బాగా చేస్తున్నారు. అలాగే చూసుకుంటే నారా లోకేష్ గారిది ఎలా ఉంది బ్రో? ఆయన ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కదా, ఎలా చేస్తున్నారు ఆయన రోల్? ఆయన అయితే మాకు ఇన్స్పిరేషన్ బ్రో. ఫస్ట్ స్టార్టింగ్ లో 2014లో అంతగా ఎవరు తెలియదు, అప్పుడు కూడా అంత లేదు, తెలుగు కూడా రాదు ఆయనకి. అప్పుడు అందరూ ఎక్కిచ్చారు. 2014 to 2020 వరకు అందరు పప్పు అనేవారు. కానీ ఇప్పుడు ఆయన ఒక రేంజ్ ఉన్నారు బ్రో. ఇప్పుడు గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఫేస్బుక్ కానీ అట్లా వచ్చాయంటే ఇన్వెస్ట్మెంట్ ఆయనే కారణం. ఆయనతో పోలించాలంటే కేటీఆర్. ఇక్కడ తెలంగాణ కేటీఆర్ ఎట్లా చేశాడో తెలంగాణకి ఇప్పుడు మనకు చేస్తున్నారు అట్లా నారా లోకేష్. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉండబోతుంది? 2047 అని విజన్ స్టార్ట్ చేశారు ఆయన, ఎలా ఉండబోతుంది? అదే చెప్తున్నాను బ్రో, 2014లో అదే చెప్పారు, అమరావతి డెవలప్ అవుతుందని. కాకపోతే నెక్స్ట్ ఇయర్ కొన్ని కారణాల వల్ల రాలేదు. ఈసారైనా ఆ విజన్ అయితే బాగుంటది. అదే విజన్ అయితే బాగుంది. విజన్ మనం ముందునే చూసాం, హైదరాబాద్ ఎట్లా చేశారు, అమరావతిలో కూడా కొన్ని చేశారు, కియా తెచ్చారు,
కొన్ని వేరే కంపెనీస్ తెచ్చాడు. కాకపోతే నెక్స్ట్ టైంకి అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో ఈసారి ఇంప్లిమెంట్ 2 years 3 years అట్లే ఉంటే కన్ఫామ్గా అయిపోయింది తిరుగుతుంది. నారా లోకేష్ గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరిలో నెక్స్ట్ నాయకుడు ఎవరు లక్షణాలు ఎవరు కనిపిస్తున్నాయి? అదైతే చెప్పలేం బ్రో. నారా లోకేష్ పవన్ కళ్యాణ్ రెండు సేమ్ ఎక్స్పీరియన్సే ఉంది. ఇద్దరు సేమ్ మినిస్టర్స్ గానే వచ్చారు. సో పీపుల్ డిసైడ్ చేస్తారు ఎవరు ఎంత బాగా చేస్తారో అని. కూటమి 2029 వరకు కలిసి ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? విడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి కలిసి ఉండే అవకాశమే చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మరీ జగన్ వస్తే డెవలప్మెంట్ ఆగిపోతుంది. మరి ఆయన డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం మళ్ళీ కష్టం అవుతుంది. సో కూటమి ఒక 2030 అట్లా వరకు ఉంటే డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. 2029లో జగన్ గారు కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేవంటారా? ఇప్పటికైతే అంత తెలియదు బ్రో, అనిపించట్లేదు. ఎందుకంటే కూటమి బాగా చేస్తుంది, అంతేకాక డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతున్నాయి. సో వాళ్ళు ఏమన్నా రావాలి అంటే వీళ్ళ చేసే అన్యాయాలు కానీ లేకపోతే ఏమన్నా ఫాల్స్ కానీ చూపించాలి. ఇప్పుడు అయితే జరగలేదు. సో అంతే. సో ఓవరాల్గా ఎలా ఉందంటారు? బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్. హలో బ్రో, మీ పేరు? మల్లికార్జున బ్రో. ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందన్న. ఎందుకు అనిపిస్తుంది బ్రో బాగుందని? అంటే మంచిగా రేషన్ కానీ ఇట్లా సిసి రోడ్స్ కానీ ఇట్లా మంచిగా పాలన బాగుంది. మంచిగా ఇద్దరు కట్టుగదులుగా మంచిగా చేస్తున్నారు. గొడవలు లేకుండా ప్రశాంతంగా మూవ్ అవుతున్నారు. ప్రజలకు న్యాయం చేయడానికి మంచి ముందుగా నడుస్తున్నారు. ఇప్పుడు సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అంటున్నారు. సంక్షేమం మీద ఫోకస్ చేస్తే బెటర్, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే బెటర్ అంటారా? సంక్షేమం అంటే డెవలప్మెంట్ ఫోకస్ చేస్తే బాగుంటుంది. కానీ నాయకులు సంక్షేమం మీద ఫోకస్ చేస్తేనే మేము అధికారంలోకి రాగలుగుతాం, సంక్షేమం మీద ఫోకస్ చేస్తే అధికారంలోకి రాలేము అనుకుంటున్నారు కదా వాళ్ళు. అంటే ప్రజల్ని సోమరులు చేస్తున్నారు అనుకోవచ్చు సంక్షేమ పథకాలు ఇచ్చి ఊరికి. అట్లే ఉండదన్న. అంటే సంక్షేమం అందరికీ ఉండదు కాబట్టి, అంటే ఉన్న వాళ్ళకి లేదని కాకుండా లేని వాళ్ళకి పథకాలు అందజేస్తే ఉన్న వాళ్ళని లేకుండా అందరూ ఐకమత్యంగా ముందుకు తీసుకొస్తే బాగుంటది అన్న. దాంట్లో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి రోల్ ఎలా ఉంది? ఎలా చేస్తున్నారు ఆయన? గుడ్ అన్న, బాగా చేస్తున్నాడు. మంచిగా లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని సమాచారం బాగా డెవలప్మెంట్ చేయడానికి ముందుగా చేస్తున్నాడు. బాగుంది. ఐటీ మినిస్టర్ గా నారా లోకేష్ గారి రోల్ ఎలా ఉంది బ్రో? పర్లేదు బ్రో. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయన స్థానంలోకి నారా లోకేష్ గారిని చూడొచ్చా, లేకుంటే పవన్ కళ్యాణ్ గారి లక్షణాలు ఎవరికి కనిపిస్తున్నాయి? నాయకత్వ లక్షణాలు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకని బ్రో అలా అనిపిస్తున్నాయి? అంటే ఇప్పుడు ఆయన కింద నుంచి పై దాకా ఎదుర్కొంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్. తర్వాత కూడా ఆయనకే వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇంకోటి 2029లో జగన్ గారు కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? లేదు సార్. అంటే వీళ్ళు మంచి పరిపాలన ఇస్తే కంబ్యాక్ అనేది కంపల్సరీగా రాదు సార్ జగన్ కి. వీళ్ళు కానీ పరిపాలన చేయకపోతే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కూటమి కలిసి ఉంటుంది అనుకుంటున్నారా, విడిపోతుంది అనుకుంటున్నారా రాబోయే రోజుల్లో? ఏమన్నా మాక్సిమం విడిచే చేస్తారనుకుంటున్నా సార్ నేను. ఎందుకు అనిపిస్తుంది? అంటే ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు గారు నారా లోకేష్ గారు కూడా నాకు సీఎం పదవి కావాలంటే అలా అవ్వదు కదా సార్. అప్పుడు వేరే అవకాశం ఉంది సార్. ఒకవేళ కూటమి విడిపోతే జగన్ గారు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా లేవంటారా? ఉండదు సార్. పోటీతత్వం ఉంటది కానీ కాకపోతే కొంచెం వేరియేషన్ అంటే కొంచెం కనిపిస్తుంది సార్. ఇప్పుడు 2024 ఇప్పుడు 2029లో ఎన్నికలు ఉన్నాయి కదా మరి. సో 2047 అని విజన్ 2047 అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంతవరకు కొనసాగే అవకాశం ఉంది? అంటే డెవలప్మెంట్ అంత చేస్తారని నమ్మకం ఉందా? కంపల్సరీ సార్. కంపల్సరీ చేస్తారు సార్. ఓవరాల్ గా ఏం చెప్తారు? బెటర్ సార్. బాగుంది అందరూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.